అందరికీ నమస్కారములు. నేను కడప జిల్లా కడప టౌన్లో ఉండే 37 డివిజన్ ఆర్యవైశ్య కులానికి చెందిన ఎలకంటి దినేష్ బాబు నా పేరు. నేను గత 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి సేవ చేశాను. అందరి నాయకులు తెలుసు, లీడర్లకు తెలుసు, అందరికీ తెలుసు, కార్యకర్తలకు కూడా తెలుసు. నేను ఎలకంటి దినేష్ బాబు ఎవరంటే పలానా తెలుగుదేశం టీడీపీ కార్యకర్త అని అందరూ భావించేలా పని చేసుకున్నాను. నా పని నేను చేసుకుంటూ మళ్ళా అనేక కార్యక్రమాలు చేశాను. ఆ కార్యక్రమాలు బాగానే మంచిగానే గుర్తింపు పొందినాను. ఎలకంటి దినేష్ బాబు అంటే ఎవరంటే పలాని వ్యక్తి అని నేను చాలా గుర్తింపు పొందినాను. నేను 37 డివిజన్లో నివాసం ఉంటున్నాను. కానీ నేను ప్రభుత్వాన్ని ఏ రోజు సహాయం అడగలేదు. ఏ రోజు ప్రభుత్వాన్ని సహాయం నేను అడగలేదు. ఇప్పుడు నా పరిస్థితి బాగలేనిదానా, నా కొడుకులు ముగ్గురు నా కొడుకులు ఇద్దరు, ఒక కూతురు ప్రయోజకులు కావాలనే ఉద్దేశంతో డిగ్రీ వరకు చదివిన నా పెద్ద కుమారుడు వై జస్వంత్ అనే అబ్బాయిని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి పంపించాను. ఆయన వద్దు ఇంకా చదవనీలే అని ఆ భువనేశ్వరి గారి మేడం గారితో మాట్లాడి అక్కడ కోచింగ్ సెంటర్లో వదిలిపెట్టాడు. హైదరాబాదు బంజారీలో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉన్న ఎక్సెల్ కోచింగ్ సెంటర్ నందు వదిలిపెట్టాడు. అది పార్టీ తరఫునే వదిలిపెట్టాడు. పార్టీ తరఫున చదువుకుంటూ చేస్తున్నాడు. నేను నా పని మీద నేను ఇక్కడ బట్టల షాపులో పని చేస్తున్నాను. ఆర్కే ఫోటో స్టూడియోలో పనిచేశాను. మరలా బట్టల షాపులో పనిచేస్తున్నాను. నా పని నిమిత్తము ఏదో నా ఆలోచన ఎక్కువయ్యి నాకు బీపీ ఎక్కువయ్యి కాళ్ళు చేతులు పడిపోయినాయి. కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత మా కుమారులు అక్కడి నుంచి ఐఏఎస్ కోచింగ్ చేసే కుమారుడు రిటర్న్ వచ్చేసినాడు. ఇంటికాడ బరువు బాధ్యతలు ఉన్నాయి. మాకు సొంత ఇల్లు లేదు కాబట్టి బాడీ కట్టుకోవాలి, ఇంట్లో పరిస్థితి చూసుకోవాలి, ఇల్లు నడపడానికి గడవడానికి కష్టంగా ఉంది. కాబట్టి ఆయన వచ్చి ఇక్కడనే చిన్న గుడ్డలంగట్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాము. మాకు దయ ఉంచి పార్టీ తరఫున మా అబ్బాయికి కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ఏదో ఒక జీవనోపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పరిస్థితి బాగలేదు. నాకు ఉండడానికి ఇల్లు లేదు. నా పిల్లలకు భవిష్యత్తు కావాలి. నాకు పెరాలసిస్ వచ్చిందనా, నాకు ఇంట్లో చేసుకునేదానికి తినడానికి ఇబ్బందిగా ఉంది. నాకు 3 పిల్లలు, ఒక ఆడపిల్ల, 2 మగ పిల్లలు. నా పిల్లగా బాగానే చదివినాడు. నా పిల్లలకి ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఇచ్చి నాకు ఒక ఇల్లు కట్టియాలి. మాధవి మేడం గారిని కూడా నేను కోరుతున్నాను కడప నియోజకవర్గం నుంచి. ఆమెకు నేను చేశాను సహాయం. ఎలా చేశానంటే ఓటు రూపంలో చేశాను. ఆమెకు నేను సహాయం చేసేంత ధీరుని కాదు. ఓటు రూపంలో మా ఓట్లన్నీ ఆమెకే వేశాను. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాబట్టి మా ఇంట్లో ఉండే ఓట్లన్నీ ఆమెకే వేయించాను. నా ఇంటికి క్యాన్వాస్ రూపంలో వచ్చి నాకు నీకు సహాయం చేస్తాను ప్రభుత్వం వస్తే అని చెప్పింది. ఆ మాట కూడా ఆమె నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఒకసారి శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలిసినాను. అంటే ఎలక్షన్ రాకముందు కలిసినాను పర్సనల్గా. ఆయన కూడా సహాయం చేసినాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఈరోజు దయ ఉంచి నా కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. గత 25 సంవత్సరాల నుంచి నేను పార్టీకి కట్టుబడిగా పనిచేశాను. నేను చంద్రబాబు యూత్ అకాడమీ అనే సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేశాను. తీయకోటి తీసుకుంటా. తిప్పుకోలేకుండా నువ్వు పెట్టినా
నేను ఇప్పుడు ప్రస్తుతానికి అద్దె ఇంట్లో ఉన్నాను. ఈ అద్దెను కట్టుకున్న పరిస్థితులు కూడా నేను లేను. నా ఇంటి అడ్రస్సు ఒక్కలపేట, వై దినేష్ బాబు, ఒక్కలపేట, డోర్ నెంబర్ 8/703. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న డోర్ నెంబర్ వచ్చేసి కడప, ఎలకంటి దినేష్ బాబు, ఒక్కల్పేట, ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా 8/703 డోర్ నెంబర్లో నివాసం ఉంటున్నాను. నా ఆర్థిక పరిస్థితి వల్ల బాగలేక ప్రస్తుతానికి ఇక్కడ ఉంటున్నాను. నాకేదైనా సహాయం చేయండి. నా ఫోన్ నెంబరు 9248321253. నా వాట్సాప్ నెంబర్ కూడా అదేను. ఇంతతో అందరికీ నమస్కారాలు.